This question. Find the minimum path sum in the given right angle triangle. మనకి క్వశ్చన్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్లో నంబర్స్ అరేంజ్ అయ్యి ఉన్నాయి. ఫస్ట్ రోలో ఒకటే నెంబర్ ఉంది, సెకండ్ రోలో 2 numbers ఉన్నాయి, థర్డ్ రోలో 3 numbers ఉన్నాయి, అండ్ సో ఆన్. ఇన్ దిస్ కేస్ n is given as 4. అంటే మన దగ్గర 4 rows ఉన్నాయి. ఫస్ట్ రోలో 1 element ఉంటుంది, సెకండ్ రోలో 2 elements ఉంటాయి, థర్డ్ రోలో 3 elements ఉంటాయి, అండ్ ఫోర్త్ రోలో 4 elements ఉంటాయి. మన గోల్ వచ్చేసి we have to go from the first row to the fourth row. యాక్చువల్లీ ద nth row. ఈ కేసులో 4th row. ఫస్ట్ రో నుంచి 4th row వరకు రావాలి. ఇలా రావడానికి మన దగ్గర 2 paths ఉన్నాయి. I, J కోఆర్డినేట్ నుంచి ఇదర్ వి కెన్ గో వర్టికలీ డౌన్. అంటే ఏంటి? I, J నుంచి I+1, Jకి వెళ్ళొచ్చు డైరెక్ట్లీ వర్టికలీ డౌన్. ఆర్ వీ కెన్ గో డయాగ్నలీ డౌన్ టు ద రైట్. I, J నుంచి I+1, J+1కి వెళ్ళొచ్చు. These are the only 2 valid paths for going from first row to the nth row. Given these conditions, we have to pick such a path where the sum of the numbers is minimum. మనం ఎలాంటి పాత్ పిక్ చేసుకోవాలి అంటే ఫైనల్గా మనం ట్రావెల్ చేసిన పాత్లో మనం ఎన్కౌంటర్ అయిన నంబర్స్ సమ్ షుడ్ బి మినిమం. మనం ఇక్కడ ఉన్నాం, ఈ లాస్ట్ రోలోకి రావాలి. మన దగ్గర ఉన్న పాత్స్ ఇదర్ వర్టికలీ గో డౌన్ ఆర్ డయాగ్నలీ గో డౌన్ టు ద రైట్. మనకి మినిమం సమ్ కావాలి కాబట్టి 2 నుంచి నా దగ్గర ఉన్న ఆప్షన్స్ 3 and 4. సో ఈ రెండింటిలో మినిమం ఏంటి? 3. సో నేను 3ని పికప్ చేసుకుంటా, 2 నుంచి 3కి వెళ్తా. బికాజ్ మై ఫైనల్ గోల్ ఇస్ ఐ హ్యావ్ టు ఫైండ్ ద మినిమం పాత్ సమ్. ఇప్పుడు నేను 3 దగ్గర ఉన్నా, నా దగ్గర ఉన్న ఆప్షన్స్ ఇద్దరు 10 దగ్గరికి వెళ్ళడం ఆర్ 8 దగ్గరికి వెళ్ళడం. ఈ రెండింటిలో మినిమం ఏంటి? 8. సో నేను 8ని పిక్ చేసుకుంటా. 8 నుంచి నా దగ్గర ఉన్న ఆప్షన్స్ 20 and 1. ఈ రెండింటిలో మినిమం 1 కాబట్టి ఐ విల్ పిక్ దిస్. 2 + 3 + 8 + 1 is equals to 14. This is my minimum path sum. We have done this using greedy approach. ఈ greedy approach లో ఏం చేసాం మనం? స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ రో ఐఎమ్ సెలెక్టింగ్ మినిమం ఆఫ్, ఇది I, J అనుకుంటే మినిమం ఆఫ్ I+1, J ఆర్ I+1, J+1. ఈ 2 ఎలిమెంట్స్లో ఐఎమ్ పికింగ్ అప్ ద మినిమం. ఇది మనకు వచ్చిన మినిమం పాత్ సమ్ యూజింగ్ ఆర్ గ్రీడీ అప్రోచ్. బట్ ఇస్ దిస్ రియల్లీ ద రైట్ ఆన్సర్? ఒకవేళ నేను ఈ 8 బదులు ఇఫ్ ఐ పిక్డ్ 3 అండ్ దెన్ ఇఫ్ ఐ పిక్డ్ 4 కమింగ్ ఫ్రమ్ 2, నా సమ్ ఏమయ్యేది? 2 + 4 + 3 + 1 which is 10. 10 and 14లో మినిమం ఏంటి? 10. So this should be our right answer, which tells us greedy approach failed in this case. Instead of going from 2 to 3 and 3 to 8 and 8 to 1, if I choose this path 2 to 4, 4 to 3 and 3 to 1, ఇక్కడ నా పాత్ సమ్ 10 వచ్చింది అండ్ ఇక్కడ నా పాత్ సమ్ 14 వచ్చింది. This is a better option. But greedy approach is suggesting me to go with this path. క్లియర్గా greedy approach ఈ ప్రాబ్లంకి వాడలేం. సో లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ యూజ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. డైనమిక్ ప్రోగ్రామింగ్కి కావాల్సిన 2 కండిషన్స్ ఆప్టిమల్ సబ్స్ట్రక్చర్ అండ్ ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్. ఈ రెండు ఈ ప్రాబ్లంలో ఉన్నాయో లేదో చూద్దాం. కన్సిడర్ దిస్ nth row అండ్ దిస్ ఇస్ n-1th row. అజ్యూమ్ దాట్ నాకు n-1 row వరకు మినిమం పాత్ వచ్చేసింది అనుకుందాం. లెట్స్ సే దట్స్ S. బేస్డ్ ఆన్ దిస్ can I find the minimum path sum for the nth row? Yes, n-1th rowలో ఏది మినిమమో చూసుకుని అక్కడి నుంచి నా పాసిబుల్ పాత్స్ని చూసి అందులో మినిమమ్ని నేను ఫైండ్ చేస్తాను. ఇఫ్ ఐ హ్యావ్ ద సమ్ ఆఫ్ I-1 row, I can find the sum of the ith row, which means there is optimal substructure in this problem. Next comes overlapping subproblem. Consider నేను 20లోకి రావాలి. ఈ 20కి రావడానికి నా దగ్గర ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఇది నేను 10 నుంచి రావచ్చు ఆర్ 8 నుంచి రావచ్చు. అలాగే లెట్స్ కన్సిడర్ దిస్ వన్. నేను 1కి రావాలి. 1కి రావడానికి నా దగ్గర ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. 8 నుంచి రావచ్చు, 3 నుంచి రావచ్చు. సో 2 వేరే వేరే డెస్టినేషన్స్కి దెర్ ఇస్ ఎ కామన్ సోర్స్. 20కి రావాలంటే నేను 8 నుంచి రావచ్చు, 1కి రావాలన్నా కూడా నేను 8 నుంచి రావచ్చు. సో మినిమం పాత్ ఇన్వాల్వింగ్ దిస్ 8 ఈజ్ యూజ్డ్ ట్వైస్, మోర్ దెన్ వన్స్, విచ్ మీన్స్ there are overlapping subproblems. మనం ఈ ప్రాబ్లంలో ఈ 2 ప్రాపర్టీస్ని చూస్తున్నాం కాబట్టి లెట్స్ గో విత్ DB.
2 నుంచి నా దగ్గర 2 పార్ట్స్ ఉన్నాయి, ఇదర్ 3 ఆర్ 4. 2ని నేను ఇలాగే రాసుకుంటాను. 2 నుంచి నేను 3కి వస్తే నా సమ్ 5 అవుతుంది. అదే 2 నుంచి నేను 4కి వస్తే నా సమ్ 6 అవుతుంది. ఫస్ట్ రోలో ఉన్న పాసిబుల్ ఆప్షన్స్ మనం చూస్తాం. ఇప్పుడు సెకండ్ రోకి వద్దాం. సెకండ్ రోలో ఈ కోఆర్డినేట్ నుంచి నా దగ్గర ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇద్దరు కిందకి వెళ్ళడం ఆర్ డయాగ్నల్లీ రైట్కి వెళ్ళడం. నేను కిందకి వెళ్తే 10 + 5 15, డయాగ్నల్లీ రైట్కి వెళ్తే 8 + 5 is 13. I have exhausted all the options for this one. నెక్స్ట్ 6కి వెళ్దాం. 6 నుంచి డైరెక్ట్గా కిందకి వెళ్తే 6 + 8 14. బిట్వీన్ 14 and 13 విచ్ ఇస్ మినిమమ్ 13. సో నేను దీన్ని ఓవర్ రైట్ చేయను, ఇలాగే ఉంచేస్తాను. దీని అర్థం ఏంటి, 8కి ఇఫ్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ 3 దాట్ ఈజ్ ఓన్లీ మినిమమ్ దాన్ కమింగ్ ఫ్రమ్ 4. అందుకే నేను ఇక్కడ 13ని చూస్ చేసుకున్నా రాదర్ దెన్ 14. ఈ పొజిషన్లోకి నేను ఓన్లీ 4 నుంచి రాగలను. సో 6 + 3 ఇట్స్ 9. ఇక్కడ వరకు రావడానికి నా మినిమం పాత్ 9. థర్డ్ రో కంప్లీట్ చేసాం. లెట్స్ ఫినిష్ ఆఫ్ ద ఫోర్త్ రో ఆల్సో. 15 + 6 is 21. 15 + 20 is 35. 13 + 20 is 23. 23 is minimum than 35. So I'll override this with 23. 13 + 1 is 14. ఈ పొజిషన్కి రావడానికి ఇంకో ఆప్షన్ వచ్చేసి ఇక్కడ నుంచి. సో 9 + 1 10. 10 is minimum than 14. I'll write 10 here. And then 9 + 18 will be 27. ఫస్ట్ రో నుంచి లాస్ట్ రో వరకు వచ్చేసాం. ఇప్పుడు ఈ లాస్ట్ రోలో మినిమం ఏంటో చూసుకోవాలి. దాట్స్ అవర్ ఆన్సర్ 10. దిస్ ఇస్ ద టాప్ డౌన్ అప్రోచ్. ఇలాగే మనం బాటమ్ అప్ అప్రోచ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ రాకుండా లాస్ట్ నుంచి ఫస్ట్కి వెళ్దాం. లాస్ట్ రోలో అలాగే నెంబర్స్ రాసేసుకుని 6కి రావాలంటే నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఇక్కడ. 10 నుంచి 6కి వస్తాను. సో దిస్ విల్ బి 16. 20కి రావాలంటే నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. 20 + 10 will be 30. 30 is higher than 16. That's why I'm not overriding 30 here. నేను 16 ఇలాగే ఉంచేస్తున్నా. 20 + 8 is 28. ఇప్పుడు 1కి రావాలంటే నా దగ్గర ఉన్న ఆప్షన్స్ 2. 1 + 8 is 9. 9 is less than 28. So that is minimum కాబట్టి I'm writing 9. 3 నుంచి 1కి వస్తే this will be 4. ఇప్పుడు 18కి రావాలంటే నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ 3 నుంచి. 18 + 3 is 21. 21 is higher than 4. So that is not minimum. So నేను 4ని అలాగే ఉంచేసుకుంటాను. లెట్స్ గో టు ద సెకండ్ రో. ఇక్కడికి రావాలంటే ఇక్కడి నుంచి మాత్రమే రాగలం. 16 + 3 is 19. ఇక్కడికి రావాలంటే వీ హ్యావ్ 2 ఆప్షన్స్. 9 + 3 is 12. 12 is smaller than 19. So I'll override it with 12. 9 + 4 is 13. ఇక్కడికి రావాలంటే నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ దిస్ వన్. సో 4 + 4 8. యాజ్ 8 is smaller, I'm overriding it. ఇప్పుడు 3కి రావాలంటే నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఫ్రమ్ హియర్. 12 + 2 is 14. 4కి రావాలంటే ఒకే ఒక ఆప్షన్ 2 నుంచి. 8 + 2 10. 10 is less than 14. So I'll override it with this. ఫైనల్గా నా ఫస్ట్ రోలో ఉన్న ఒకే ఒక నంబర్ ఇస్ మై ఆన్సర్. దిస్ ఇస్ బాటమ్ అప్ అప్రోచ్. ఈ రెండిట్లో ఏ అప్రోచ్ అన్న యూజ్ చేసుకోవచ్చు, బట్ ఐ విల్ ప్రిఫర్ దిస్ వన్. ఎందుకంటే టాప్ డౌన్లో ఫస్ట్ రో నుంచి లాస్ట్ రోకి వచ్చాక కూడా నా మినిమం పాత్ సమ్ ఫైండ్ చేయడానికి ఐ హ్యావ్ టు టేక్ ద మినిమమ్ ఆఫ్ దిస్ లాస్ట్ రో. అది నాకు ఒక ఎక్స్ట్రా స్టెప్పే అవుతుంది, విచ్ ఐ కెన్ అవాయిడ్ ఇన్ దిస్ అప్రోచ్. లాస్ట్ రో నుంచి ఫస్ట్ రోకి వచ్చాక నా ఫస్ట్ రోలో ఒకటే ఎలిమెంట్ ఉంటుంది అండ్ దట్స్ మై ఆన్సర్. ఐ డైరెక్ట్లీ రిటర్న్ దిస్. సో ఈ ఎక్స్ట్రా స్టెప్ అవాయిడ్ చేయడానికి ఐఎమ్ స్టికింగ్ టు టాప్ డౌన్ అప్రోచ్. మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు వన్స్ వీ హ్యావ్ డిసైడెడ్ అవర్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ ఫర్ ఎ స్పెసిఫిక్ ప్రాబ్లమ్, వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద డెఫినేషన్ ఆఫ్ ద సెల్. ఇది మనకి ఇన్పుట్గా ఇచ్చిన 2D అరే అయితే, ఇది మనం డీపీ అప్లై చేసేటప్పుడు మెమోరైజేషన్కి వాడే డీపీ అరే. దాన్ని నేను సమ్ అనుకుంటున్నాను. సో ర్యాండమ్గా ఒక సెల్ని తీసుకుందాం. లెట్స్ సే దిస్ వన్ అండ్ ఐ కాల్ ఇట్ i, j. దీని డెఫినేషన్ ఏంటి? ఈ సెల్లో ఉన్న వాల్యూకి అర్థం ఏంటి? దిస్ విల్ టెల్ మీ ద మినిమమ్ సమ్ టు రీచ్ ద లాస్ట్ రో ఫ్రమ్ i, j. ఈ పాయింట్ నుంచి నేను లాస్ట్ రోకి రావాలి అంటే దిస్ ఈస్ ద మినిమమ్ సమ్. ఇప్పుడు ఈ సెల్ తీసుకుందాం. ఇక్కడ మనం ఓవర్ రైట్ చేసాం కాబట్టి మనకి ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఈ 20 నుంచి 8కి వెళ్తే నా సమ్ 28 అవుతుంది. అదే నేను 1 నుంచి 8కి వెళ్తే నా సమ్ 9 అవుతుంది. ఈ రెండిట్లో మినిమం ఏంటి? 9. దట్స్ వై నేను 28ని తీసేసి 9 పెట్టుకున్నాను.
which is telling me that 9 is the minimum sum to reach the last row from I, j. ఈ 9కి ఇంకో 1 యాడ్ చేసిస్తే నా ఆన్సర్ వచ్చేస్తుంది 10. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ అవర్ సెల్. ఇప్పుడు మనం బేస్ కండిషన్ రాసుకోవాలి. బేస్ కండిషన్ ఏంటి? వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద లాస్ట్ రో బికాజ్ వీఆర్ ఫాలోయింగ్ బాటమ్ అప్ అప్రోచ్. సో మన డీపీ అరేని ఇనిషియలైజ్ చేసుకునేటప్పుడు ఈ రోని వీల్ ఇనిషియలైజ్ విత్ ద యాక్చువల్ వాల్యూస్ బికాజ్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ దాట్. అండ్ దాట్స్ ఆర్ బేస్ కండిషన్. ఇక్కడ మన రికర్సివ్ కండిషన్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ I, j will be ఈ కరెంట్ వాల్యూ ప్లస్ మినిమం ఆఫ్ ఈ రెండిటి వాల్యూస్. సో కరెంట్ వాల్యూ ఇస్ వాట్? A of I, j ప్లస్ మినిమం ఆఫ్ సమ్ ఆఫ్ I plus 1 ఎందుకంటే నెక్స్ట్ రో కాబట్టి, అండ్ సేమ్ కాలమ్ విచ్ ఇస్ j, కామా సమ్ ఆఫ్ I plus 1 and j plus 1. ఈ నంబర్ విచ్ ఇస్ 8 ప్లస్ మినిమం ఆఫ్ ఈ రెండు. మినిమం ఆఫ్ ఈ రెండు ఏంటి? 1. సో 8 plus 1 is 9. ఇది నా రికర్సివ్ ఈక్వేషన్. బికాజ్ వీ హ్యావ్ టు ట్రావర్స్ త్రూ దిస్ హోల్ 2D array, our time complexity is big of n square. And DP memorization కోసం మనం తీసుకుంటున్న ఎక్స్ట్రా అరే సమ్ విచ్ ఇస్ అగైన్ a 2D array, and that's why our space complexity is also big of n square. So DPని అప్లై చేయడానికి we have our definition of our cell, we have our base condition, we have our recursive equation. ఇంకా లేట్ ఎందుకు? లెట్స్ గో అండ్ సాల్వ్ ఇట్. సాల్వ్ చేసే ముందు లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ ఆప్టిమైజ్ ఆన్ ద స్పేస్ కాంప్లెక్సిటీ. ఆప్టిమైజింగ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనే హ్యాక్ డీపీ ప్రాబ్లమ్స్లో మీకు చాలా యూజ్ అవుతుంది. మనం డీపీ అప్లై చేస్తున్నప్పుడు ఇది మన ఏ అనుకున్నాం, మన సమ్ వచ్చేసి స్టార్టింగ్లో 6, 20, 1, 18 ఉంటుంది. లాస్ట్ బట్ 1 రో క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు కరెంట్ వాల్యూ ప్లస్ మినిమం ఆఫ్ దీస్ 2 విచ్ ఇస్ 16. కరెంట్ వాల్యూ ప్లస్ మినిమం ఆఫ్ దీస్ 2 విచ్ ఇస్ 9. కరెంట్ వాల్యూ ప్లస్ మినిమం ఆఫ్ దీస్ 2 విచ్ ఇస్ 4. అంటే ఈ రోకి మనం వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ రో. అలాగే ఈ రోకి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు వీల్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద నెక్స్ట్ రో. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకు కావాల్సిన రోస్ ఎన్ని? 2. ఒకటి వచ్చేసి నా కరెంట్ రో అండ్ నా ప్రీవియస్ రో. నా ప్రీవియస్ రో అనేది నా సమ్ 2D అరేకి పాయింట్ అవుతుంది బికాస్ ఇక్కడ నుంచి నేను వాల్యూస్ తీసుకుంటా. 3 ప్లస్ మినిమం ఆఫ్ దీస్ 2. 9 is minimum. 9 plus 3, 12. ఇక్కడ 4 ప్లస్ మినిమం ఆఫ్ దీస్ 2, 8. ఇది అయిపోయిన తర్వాత దిస్ విల్ బీ మై కరెంట్. 2 ప్లస్ మినిమం ఆఫ్ దీస్ 2, 8. 8 plus 2, 10. And this is my answer. So instead of having this sum as a 2D array, we can simply have 2 1D arrays. ఒకటి కరెంట్, ఒకటి ప్రీవియస్. ఈ ప్రీవియస్ అనేది సమ్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ కరెంట్ అనేది నా ఒరిజినల్ అరే నుంచి వాల్యూస్ తీసుకుంటుంది. ఈ 2 1D అరేస్ని యూజ్ చేసి నేను ఫైనల్ ఆన్సర్ని రిటర్న్ చేస్తాను. అది ఎలా చేయాలో చూద్దాం. ఇనీషియల్గా కరెంట్లో నేను ఏలో ఉన్న లాస్ట్ రోని పెట్టేసుకుంటా, విచ్ గివ్స్ మీ కరెంట్ యాజ్ 6, 20, 1 and 18. ఇప్పుడు నేను ఫర్ లూప్ స్టార్ట్ చేస్తాను. ఐ మారిన ప్రతిసారి నా ప్రీవియస్ నా కరెంట్కి పాయింట్ అవుతుంది. అండ్ కరెంట్ విల్ బీ మై న్యూ రో విచ్ ఇస్ 10, 8, 3. దిస్ ఇస్ ఫర్ I equals to n-1. ఈ కేసులో ద థర్డ్ రో. ఈ 2 రోస్ని యూజ్ చేసుకుని విల్ అప్లై ఆర్ రికర్సివ్ ఫంక్షన్. కరెంట్ ఎలిమెంట్ ప్లస్ మినిమం ఆఫ్ ఈ 2 ఎంత? 16. అది నేను ఇక్కడ రాసుకుంటా. మళ్ళీ కరెంట్ ఎలిమెంట్ ప్లస్ మినిమం ఆఫ్ ఈ 2 విచ్ ఇస్ 9. కరెంట్ ఎలిమెంట్ ప్లస్ మినిమం ఆఫ్ ఈ 2 విచ్ ఇస్ 4. మన సమ్మరీలో ఇది అయిపోయింది. ఇది కూడా క్యాలిక్యులేట్ చేస్తాం.
Next comes this row, which is I equals to n minus 2, in this case the second row. So previous will come and point to this. Current will be the new row from A, which is 3, 4. మళ్ళీ దీన్ని ఓవర్ రైట్ చేస్తాను. మినిమం ఆఫ్ దీస్ 2 అంటే 9, 9 + 3 12. దీన్ని ఓవర్ రైట్ చేయాలి. మినిమం ఆఫ్ దీస్ 2 is 4, 4 + 4 8. ఇది వచ్చేసి ఫర్ I ఈక్వల్స్ టు n minus 2. మన కేసులో n4 కాబట్టి I ఈక్వల్స్ టు 2కి. మళ్ళీ నెక్స్ట్ రోకి వెళ్ళాలి అంటే ప్రీవియస్ దీన్ని పాయింట్ చేస్తుంది. కరెంట్ వచ్చేసి ఏలోంచి మన ఫస్ట్ రో విచ్ ఇస్ 2. మినిమం ఆఫ్ దీస్ 2 is 8, 8 + 2 is 10. ఫైనల్గా కరెంట్ ఆఫ్ జీరోని I'll return. We are optimizing the space complexity from big of n square to big of n plus n. En వచ్చేసి కరెంట్కి, En వచ్చేసి ప్రీవియస్ అరేకి, which is approximately equals to big of 2n. So even after solving your question, you can impress your interviewer by doing this optimization. Now come, let's quote the optimized solution. Given a triangle array, return the minimum path sum from top to bottom. దీనికి అర్థం ఏంటి? యూ కెన్ ఓన్లీ మూవ్ డౌన్ ఆర్ డయాగ్నలీ డౌన్ టు ద రైట్ సైడ్. ఎగ్జాక్ట్లీ హౌ వి డిస్కస్డ్ ఇన్ అవర్ బ్లాక్ బోర్డ్. లెట్స్ సాల్వ్ ద ఆప్టిమైజ్ సొల్యూషన్. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ 2D అరే మనం 1D అరేని తీసుకుందాం. అరే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ కరెంట్ ఇస్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా ట్రయాంగిల్ డాట్ గెట్ ఆఫ్, ఇది 0, ఇది 1, 2 and 3. సో డైరెక్ట్గా ట్రయాంగిల్ డాట్ సైజ్ -1 తీసుకున్నాం. డైరెక్ట్గా దీన్ని నేను కరెంట్లో వేసుకుంటున్నాను. నౌ లెట్స్ ఇటరేట్ త్రూ ఆల్ ద రోస్. బాటమ్ అప్ అప్రోచ్ కాబట్టి ఐ స్టార్ట్ విత్ ట్రయాంగిల్ డాట్ సైజ్ -2, n - 2ని స్టార్ట్ చేస్తున్నాం. I greater than or equals to 0, I minus. ఇక్కడ ఏం చేయాలి? ఇంకో అరేని ఇనిషియలైజ్ చేసుకోవాలి, విచ్ ఇస్ ఆర్ ప్రీవియస్ అరే. దాన్ని సింపుల్గా కరెంట్కి పాయింట్ చేసుకొని ఇప్పుడు కరెంట్ మార్చాలి. కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రయాంగిల్ డాట్ గెట్ ఆఫ్ I. ఇప్పుడు ఇది నా కరెంట్ అండ్ ఇది నా ప్రీవియస్. ఇప్పుడు మన రికర్సివ్ ఫంక్షన్ రాసుకోవాలి. ఫర్ int j ఈక్వల్స్ టు 0 టు j లెస్ దాన్ నా కరెంట్ లెంత్ j ++. ఇక్కడ కరెంట్ డాట్ సెట్ ఏ ఎలిమెంట్ని సెట్ చేస్తున్నా? jth ఎలిమెంట్ని సెట్ చేస్తున్నా విత్ నా కరెంట్ ఎలిమెంట్ ప్లస్ మినిమం ఆఫ్ ప్రీవియస్లో ఉన్న. దీన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు విల్ కన్సిడర్ ఇదర్ దిస్ ఆర్ దిస్. Get off next row same column or next row next column which is diagonally right. ఈ రెండిట్లో మినిమం తీసుకుంటున్నాం అండ్ దెన్ ఈ హోల్ వాల్యూని j ఇండెక్స్లో సెట్ చేస్తున్నాం ఇన్ ఆర్ కరెంట్ అరే. ఫైనల్గా ఐ విల్ బి రిటర్నింగ్ కరెంట్ డాట్ గెట్ ఆఫ్ 0. ఇక్కడ స్మాల్ మిస్టేక్ జరిగింది. కరెంట్ ఇస్ నాట్ ఆర్ 2D అరే కదా, సో ఇట్ ఈస్ జస్ట్ నాట్ గెట్ ఆఫ్ జీ. ప్రీవియస్ కూడా ఇస్ నాట్ ఆర్ 2D అరే. సో సింప్లీ j and j + 1 పెట్టుకుంటే సరిపోతుంది. లెట్స్ రన్ ఇట్. ఓ ఐ డెంట్ అబ్జర్వ్ దిస్. మనకిచ్చిన ఇన్పుట్ లిస్ట్లో ఉంది.
and we are trying to convert list into array list. So let's do the conversion. New array list. Now let's run it. ఇక్కడ కూడా అదే చేయాలి. Let's run it. Great, let's submit it. Meet you in the next video. Until then, stay tuned, stay focused, keep practicing.